శిశుపాలుడి వధ తర్వాత రాజసూయ యాగం నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా పూర్తయింది. యుధిష్ఠిరుడు అధికారికంగా చక్రవర్తిగా పట్టాభిషేకం అందుకున్నాడు. పాండవుల కీర్తి ఐశ్వర్యం శిఖరానికి చేరుకుంది. అయితే యాగం సందర్భంగా మాయాసురుడు నిర్మించిన మాయసభ అద్భుతమైన నిర్మాణ కళలకు నిదర్శనంగా నిలిచింది. అది నేల, నీరు, తలుపు, గోడల మధ్య తేడా తెలియని విధంగా మాయాజాలంతో నిండి ఉంది. యాగం తర్వాత ఇంద్రప్రస్థంలో ఉన్న దుర్యోధనుడు మాయాసభలో తేడా తెలియక నేల అనుకొని నీటిలో పడ్డాడు. గోడ అనుకొని తలుపు దగ్గర తలబాదుకున్నాడు. ద్రౌపది భీముడు నవ్వడం చూసి తీవ్ర అవమానానికి గురయ్యాడు. మాయాసభలో జరిగిన ఈ అవమానం పాండవుల పట్ల దుర్యోధనుడి ఈర్ష్యను పరాకాష్ఠకు చేర్చింది. వారిని నాశనం చేయడానికి, వారి సంపదను హరించడానికి శకునితో కలిసి మరో పెను కుట్రకు సిద్ధమయ్యాడు. మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. అయితే అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.